అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 55 చెలియ చెంత చేరితే. రజనీష్కి నీకు ఏదైనా సంబంధం ఉందా అని స్నేహ అడగడంతో అక్షయ్ ఆమె వైపు కోపంగా చూశాడు. దాంతో ఆమె వెంటనే తడబడుతూ, అంటే నా ఉద్దేశం అది కాదు, నువ్వు మంచివాడివి, కానీ అతను నీచుడు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదైనా రిలేషన్ ఉండుంటే నువ్వు అతన్ని వెంటనే ఈ ఆఫీస్ నుంచి బయటకు విసిరేయచ్చు కదా అని అంది. నువ్వు నన్ను అలాంటి వాడితో పోలుస్తున్నావా? కోపంగా అడిగాడు అక్షయ్. లేదు, నేనెంత చెప్పినా నువ్వెందుకు నమ్మడం లేదు? నువ్వు చాలా మంచివాడివి, నిజం చెప్తున్నాను అని అంది స్నేహ. ఆ మాటకు అక్షయ్లో అహం తృప్తి చెందింది. దాంతో అతను, సరే ఇక నుండి నువ్వు అతనికి దూరంగా ఉండు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని అన్నాడు. అక్షయ్ కూల్ అవ్వడంతో స్నేహ సంతోషంగా సరేనని తల ఊపింది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు చూసి, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి బయటకు ఎలా వెళ్తావు అని అడిగాడు. అదే ఆలోచిస్తున్నాను అంటే ఒక క్షణం ఆగి అక్షయ్ వైపు చూసి, నువ్వేమైనా హెల్ప్ చేయగలవా అని అడిగింది. ఆ మాట వినగానే అతని కనుబొమ్మలు పైకెత్తి, చేయగలవా అంటే అర్థమేంటి? నా మీద నీకు నమ్మకం లేదా అని అడిగాడు. దాంతో స్నేహ, లేదు, నువ్వు ఎలా హెల్ప్ చేస్తావో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా అడిగాను అంతే అని అంది. దాని గురించి నువ్వేం ఆలోచించాల్సిన పని లేదు, నేను చూసుకుంటాను అని చెప్పాడు అక్షయ్. అతని మాటలు విన్న స్నేహకు సంతోషంగా అనిపించింది. దాంతో ఆమె పెదాలు ఆనందంగా విచ్చుకున్నాయి. ఆ చిరునవ్వుని చూసి అక్షయ్ కళ్ళ ముందు మెరుపు మెరిసినట్లయింది. దాంతో అతను తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, సరే పద ఇక వెళ్దాం అన్నాడు. వెళ్దామా అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది స్నేహ. నువ్వు ఇలా ప్రశ్నలు అడుగుతూనే ఉంటావా, లేక నాతో వస్తావా అంటూ చిరాగ్గా అడిగాడు అక్షయ్. దాంతో స్నేహ ఇంకేం మాట్లాడకుండా ముఖానికి స్కార్ఫ్ చుట్టుకొని అక్షయ్ వెనకే వేగంగా నడిచింది. దాంతో ఇద్దరు ఒకేసారి రెస్టారెంట్ నుంచి బయటపడ్డారు. మరోవైపు స్నేహ ఎంతకీ రాకపోవడంతో రజనీష్ తాను మోసపోయానని అర్థం చేసుకున్నాడు. బయటకు వెళ్తున్న స్నేహను అతని గమనించకపోవడంతో వెంటనే అతను ఫోన్ తీసి స్నేహకు కాల్ చేశాడు. కానీ ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో అతను కోపంగా, ఎన్ని రోజులు తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను అని అనుకున్నాడు. మరోవైపు రెస్టారెంట్లో ఉన్న అరుణ్, సతీష్లు రెడ్ వైన్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అక్షయ్ వాష్రూమ్కి వెళ్ళి ఎంతసేపైనా బయటికి రాకపోవడంతో సతీష్ విసుగ్గా అరుణ్ వైపు చూసి, అరుణ్, అసలు ఈ అక్షయ్ ఏం చేస్తున్నాడు? ఒక మనిషి వాష్రూమ్కి వెళ్ళడానికి ఇంత టైం పడుతుందా అని అడిగాడు. అప్పుడు అరుణ్ నవ్వుతూ, సరే, ఇప్పుడు నేను కూడా వాష్రూమ్కి వెళ్తే టైం చెక్ చేసి వస్తాను అని అన్నాడు. కానీ సతీష్ ఆ జోక్కి నవ్వకుండా, నాకేదో అనుమానంగా ఉంది, ఎక్కడో ఏదో జరుగుతోంది అని అంటూనే అనుకోకుండా రెస్టారెంట్ గ్లాస్ డోర్లో నుంచి బయటకు చూశాడు. అక్కడ అక్షయ్, స్నేహ ఇద్దరూ ఒకేసారి బయటకు వెళ్ళడం కనిపించింది. అది చూసి సతీష్ ఆశ్చర్యపోతూ, అరుణ్ అటు చూడు అని దాదాపు అరుస్తున్నట్లుగా అన్నాడు. సతీష్ చూపించిన వైపు చూశాడు అరుణ్. అక్కడ అక్షయ్, స్నేహ ఇద్దరూ కనిపించడంతో అరుణ్ మెల్లగా నవ్వుతూ వైన్ చేతిలోకి తీసుకున్నాడు. అతని కళ్ళల్లో ఎలాంటి ఆశ్చర్యం కనిపించకపోవడంతో సతీష్ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వేంటి అంత మామూలుగా ఉన్నావు? ఆమె ఎవరో నీకు తెలుసా అని ఆత్రంగా అడిగాడు. అప్పుడు అరుణ్ ఆలోచిస్తూ, ఇప్పుడు స్నేహ గురించి వీడితో చెప్పచ్చో చెప్పకూడదో అర్థం కావట్లేదు. నేను వీడితో చెప్పాలని తెలిస్తే అక్షయ్ ఏమంటాడో తనలో తానే గొనుక్కుంటున్నాడు. ఎవరిని అడుగుతుంటే చెప్పవేంట్రా, నన్ను సస్పెన్స్లో పెట్టకు, త్వరగా చెప్పు అని సతీష్ మళ్ళీ అడిగాడు. వెంటనే సతీష్ మాటలకు అరుణ్ ఉక్కిరిబిక్కిరి అవుతూ, అంటే ఆ అమ్మాయి అక్షయ్కి తెలుసని నాకు తెలుసు, కానీ ఎలా తెలుసో నాకు తెలియదు అని నసుకుతున్నట్లు చెప్పాడు. హా, అసలు నువ్వు ఇప్పుడేం చెప్పావు అర్థం కానట్లుగా అడిగాడు సతీష్. దాంతో అరుణ్ నిట్టూరుస్తూ, సతీష్, నేను నీకు చెప్పట్లేదని ఏమనుకోవద్దు, కానీ నాకు ఈ విషయం బయటకు చెప్పే ధైర్యం లేదు, ముందు నీకే తెలుస్తుంది అని అన్నాడు. దాంతో సతీష్ కూడా అరుణ్ని ఇబ్బంది పెట్టలేదు. దానికి కారణం అక్షయ్ కోపం గురించి అతనికి కూడా బాగా తెలుసు. కానీ అక్షయ్ పక్కన ఒక అమ్మాయి కనిపించడం మాత్రం సతీష్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు. అతనికి ఆ దృశ్యం చాలా షాకింగ్గా ఉంది. అతను తనని ఇంటికి తీసుకెళ్తున్నాడు అని అనుకుంది స్నేహ. కానీ ఆ కార్ అనేక మలుపులు తిరుగుతూ డైరెక్ట్గా వెళ్ళి వేద గ్రూప్ ఆఫీస్లో ఆగింది. అది చూసే స్నేహ ఆశ్చర్యపోయింది. అక్షయ్ ఆమెను అక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో ఆమెకు అర్థం కాలేదు. లెజెండరీ వేద గ్రూప్ ఆఫీస్కి రావడం ఆమెకు అదే మొదటిసారి.
ప్రపంచంలోనే టాప్ 500 కంపెనీలలో ఒకటైన వేద గ్రూప్ కంపెనీలలో ఇప్పుడు ఆమె అడుగు పెడుతుందని తలుచుకుంటేనే ఆమెకు ఒకలాంటి విచిత్రమైన భావన కలిగింది. వేద గ్రూప్ హైదరాబాద్ నగరానికి ప్రధాన ఎకనామిక్ పిల్లర్. అక్షయ్తో పాటు ఆఫీస్లో అడుగుపెట్టిన స్నేహాని చూసిన వెంటనే అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కానీ తమ ఆశ్చర్యాన్ని కళ్ళలోనే దాచిపెడుతూ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అంట తన్ని విష్ చేశారు. అక్షయ్ అందరికీ తల ఊపుతూ నేరుగా ఆమెను తీసుకొని తన క్యాబిన్లోకి వెళ్ళాడు. అతను క్యాబిన్ డోర్ క్లోజ్ చేయగానే బయట ఉన్న ఎంప్లాయీస్ అందరూ గుంపులుగా చేరి అసలు ఏం జరుగుతోంది, ఆమె ఎవరు, చాలా అందంగా ఉంది, ఎవరైనా సెలబ్రిటీనా అంటూ రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ ముఖాలను చూసిన వెంటనే వాళ్ళల్లో ఉన్న అనుమానాలు పసిగట్టింది స్నేహ. అయినా ఆమె అక్షయ్తో ఏం చెప్పలేకపోయింది. ఆమెను క్యాబిన్లోకి తీసుకువెళ్ళిన అక్షయ్ ఆమెను కూర్చోమని చెప్పి తన పనిలో బిజీ అయిపోయాడు. దాంతో విశాలంగా ఉన్న ఆ క్యాబిన్లో కాసేపు అటు ఇటు తిరిగిన స్నేహ చివరికి విసుగు పుట్టడంతో అక్షయ్ దగ్గరికి వెళ్ళి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది. ఈరోజు యువన్ని తీసుకురావడానికి ఇద్దరు కలిసి వెళ్దాం, కాసేపు వెయిట్ చేయి, ఫైల్ చూస్తూ వంచిన తల పైకెత్తకుండానే చెప్పాడు అక్షయ్. ఆ సమాధానం విని స్నేహ అతన్ని విచిత్రంగా చూసింది. అదంతా ఎందుకు అని అడగాలనుకుంది, కానీ అడగకుండానే ఆగిపోయింది. నిన్న స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత యువన్ ఫాదర్ అక్షయ్ అని అందరికీ తెలియాలని, అప్పుడు స్కూల్లో యువన్ని ఎవరు ఇబ్బంది పెట్టరని అక్షయ్ ఆలోచిస్తున్నట్లు అర్థం చేసుకుంది. దాంతో స్నేహ నిదానంగా థ్యాంక్స్ అక్షయ్ అని మనస్ఫూర్తిగా చెప్పింది. వెంటనే అక్షయ్ కోపంగా నీకు నేను చాలాసార్లు చెప్పాను యువన్ విషయంలో థ్యాంక్స్ చెప్పొద్దని. ఒక తల్లిగా యువన్ మీద నీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో ఒక తండ్రిగా నాకు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, అది నువ్వు గుర్తుంచుకుంటే మంచిది అని చెప్పాడు. ఆ మాటకు స్నేహ చిన్నగా నవ్వి సరే నువ్వు పని చేసుకో, నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను అంటూ వెళ్ళి సోఫాలో కూర్చొని అక్కడున్న మ్యాగజైన్ తీసుకొని చదవడం మొదలుపెట్టింది. మధ్యలో తలెత్తి అక్షయ్ని చూసిన ఆమె అతను చాలా టెన్షన్గా ఏవో పేపర్స్ చూస్తుండటంతో బహుశా అవి ఈస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్ గురించి అయి ఉంటుందని ఊహించుకుంది స్నేహ. ఎలాగైనా అతనికి హెల్ప్ చేయడానికి ఏదో ఒక మార్గం ఆలోచించాలని అనుకుంది. దాని గురించి నెట్లో ఏమైనా దొరుకుతుందేమోనని సెర్చ్ చేస్తూ ఉంది. మరోవైపు డిటెక్టివ్కి మెసేజ్ చేసి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందని అడిగింది. వర్క్తో అలసిపోయిన అక్షయ్ ఒకసారి తలెత్తి స్నేహ వైపు చూశాడు. సోఫాలో కూర్చొని ఉన్న ఆమెపై గ్లాస్ విండో ద్వారా సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. దానివల్ల బంగారు రంగులో ఉండే స్నేహ చాలా చార్మింగ్గా అట్రాక్టివ్గా కనిపించింది. మొబైల్ ఫోన్లో సీరియస్గా ఏదో చూస్తున్న స్నేహ అక్షయ్ చూపులను గమనించలేదు. ఆమెను అలా చూస్తూ ఉంటే అక్షయ్ మనసుకు ప్రశాంతంగా అనిపించింది. దాంతో అతను తన వర్క్పై దృష్టి పెట్టలేకపోతున్నాడు. తాను కంట్రోల్ చేసుకుంటూ బలవంతంగా వర్క్లోకి దృష్టి సారించాడు అక్షయ్. కాసేపటికి ఫోన్ చూస్తున్న స్నేహ విసుగ్గా పక్కన పడేసి కళ్ళు మూసుకుంది. దాంతో ఆమె తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. వర్క్ చేసుకుంటున్న అక్షయ్ మధ్యలో అనుకోకుండా తల పైకెత్తి చూశాడు. అక్కడ కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా నిద్రపోతున్న స్నేహాను చూడగానే అతనికి విచిత్రంగా అనిపించింది. తన ఆఫీస్లో తన క్యాబిన్లో ఒక అమ్మాయి పడుకొని కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో అతనికి ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. తన హృదయంలో రేగుతున్న భావాన్ని బలవంతంగా అణుచుకుంటూ వెంటనే లేచి లాంజ్లో ఉన్న దుప్పటి తీసుకొచ్చి ఆమె కప్పాడు. గదిలో ఉన్న ఎయిర్ కండిషన్ చలికి ఆమె తట్టుకోలేకపోతుందని అనుకున్నాడు. దుప్పటి కప్పుతున్న అతనికి స్నేహ ఊపిరి పీల్చుకునే శబ్దం వినపడుతోంది. దానికి అనుగుణంగా ఆమె ఛాతీ ఎగిసిపడడం చూసి అక్షయ్ ఒక్క క్షణం చూపును పక్కకు తిప్పుకోలేకపోయాడు. ఇంతలో ఎవరో డోర్ కొట్టిన శబ్దం వినిపించడంతో అతను డిస్టర్బ్ అయినట్లుగా ఫేస్ పెట్టి కమిన్ అని మెల్లగా అన్నాడు. అప్పుడు అక్షయ్ అసిస్టెంట్ త్రిపాఠి లోపలికి వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్తూ సోఫాలో నిద్రపోతున్న స్నేహాన్ని చూసి షాక్ అయ్యి ఆగిపోయాడు. అది గమనించిన అక్షయ్ వెళ్ళి తన సీట్లో కూర్చొని విషయం ఏంటి అని అడిగాడు. స్నేహాన్ని చూసిన షాక్లో ఉన్న త్రిపాఠి వెంటనే తేరుకొని సార్ మిమ్మల్ని కలవడానికి దాత్రి మేడం వచ్చారు అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ ముఖంలో సంతోషం కుప్పకూలిపోయింది. దాంతో అతను విసిగిపోయినట్లు చూసి ఆమె ఎందుకు వచ్చిందో అడిగారా అని అన్నాడు. లేదు సార్, కానీ ఆమె మిమ్మల్ని ఎక్కువ టైం డిస్టర్బ్ చేయనని చెప్పారు. మీరు కలవడం కుదరదంటే నేను ఆమెను వెళ్ళిపోమని చెప్తాను అని అన్నాడు త్రిపాఠి. అప్పుడు అక్షయ్ నిద్రపోతున్న స్నేహ వైపు ఒక క్షణం చూసి పర్లేదు ఆమెను లోపలికి పంపించు అని అన్నాడు. అది విని త్రిపాఠి షాక్ అయ్యాడు. రాత్రి ఇప్పుడు లోపలికి వస్తే ఏం జరుగుతుందో అతను ఊహించగలిగాడు.
కానీ బాస్కి ఎదురు చెప్పే ధైర్యం లేకపోవడంతో అతను మౌనంగా బయటకు వెళ్ళాడు. 2 నిమిషాల్లోనే చేతిలో హాట్ క్యారేజ్తో క్యాబిన్లోకి అడుగుపెట్టింది ధాత్రి. ఆమె ఈరోజు తన అందంపై చాలా ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఆమె రెడీ అయిన తీరును చూస్తేనే అర్థమైపోయింది. ఆనందంగా లోపలికి వచ్చిన ధాత్రి, హాయ్ అక్షయ్, ఏంటి బిజీగా ఉన్నావా? నాకు తెలుసు ఈ బిజీలో ఉండి నువ్వు భోజనం కూడా చేయవని, అందుకే నీకోసం నేనే ఓన్గా సూప్ ప్రిపేర్ చేసి లంచ్ కూడా తీసుకొని వచ్చాను అని తను తీసుకువచ్చిన హాట్ క్యారేజ్ చూపించింది. అక్షయ్ ఆమె వైపు ఇంట్రెస్ట్ లేనట్లుగా చూస్తూ, నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు, కానీ నేను ఇప్పటికే నా లంచ్ తినడం పూర్తయిపోయింది అని చెప్పాడు. అప్పుడు ధాత్రి మొహం కొంచెం డల్గా పెట్టుకొని, అదేంటి అక్షయ్ అలా అంటావు? నీకోసమని ఆంటీని అడిగి నేనే ఓన్గా సూప్ ప్రిపేర్ చేశాను తెలుసా? నీ హెల్త్ గురించి నేనేగా చూసుకోవాలి. కనీసం నేను చేసినందుకైనా ఈ సూప్ కొంచెం టేస్ట్ చేయొచ్చుగా అని అంటూనే సోఫాలో దగ్గరకు వెళ్ళి టీపాయ్పై క్యారేజీని పెట్టి సూప్ బౌల్ను ఓపెన్ చేసి, రాజేశ్వరి ఆంటీ నా సూప్ టేస్ట్ చేసి నేను చాలా చక్కగా పెట్టానని చెప్పి నీకు కూడా తీసుకువెళ్ళమని చెప్పింది, అందుకే తీసుకొచ్చాను, ఒకసారి నువ్వు ట్రై చేయి అని అంటూ ఆనందంగా బౌల్ చేతిలోకి తీసుకొని అక్షయ్కి ఇవ్వడానికి తలెత్తి అనుకోకుండా సోఫా వైపు చూసింది. అక్కడ పడుకొని గాఢంగా నిద్రపోతున్న స్నేహాన్ని చూడగానే ఆమె ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. చాలాసేపటి వరకు ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంత ధైర్యం ఉంటే ఇలా అక్షయ్ క్యాబిన్లో నిద్రపోతుంది, ఇప్పటికిప్పుడు దీన్ని ఆఫీస్ నుంచి బయటకు విసిరేయాలనిపిస్తుంది అని అనుకుంటూ ఉంది. ధాత్రి స్నేహాన్ని కోపంగా చూస్తుండడం గమనించిన అక్షయ్, ధాత్రి, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక నువ్వు వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు ధాత్రి అక్షయ్ వైపు సూటిగా చూస్తూ, అక్షయ్, ఈమె ఇక్కడ ఎందుకుంది అని అడిగింది. వెంటనే అక్షయ్ తడుముకోకుండా, చూడు ధాత్రి, నా విషయాలు నీకు అనవసరం, నాకు అసలే ఓపిక చాలా తక్కువ, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనే చెప్పాడు. అతడు అంత ఖచ్చితంగా వెళ్ళిపోమని చెప్పేటప్పటికీ ధాత్రి హట్ అయింది. స్నేహ ఉంటే లేని డిస్టర్బెన్స్ నేనుంటే వచ్చిందా అని ఎరుపెక్కిన కళ్ళతో ఏడుస్తున్నట్లుగా అడిగింది. ఆమె మాటలకు స్నేహ నిద్ర డిస్టర్బ్ అవుతుందేమోనని కంగారుగా చూస్తున్నాడు అక్షయ్. కానీ స్నేహ దుప్పటి ముసుగులో చాలా గాఢ నిద్రలో ఉంది. దాంతో అతను ధాత్రి వైపు కోపంగా చూస్తూ, ధాత్రి, నువ్వు పదే పదే నాతో ఒకే మాట చెప్పించుకోవద్దు, నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నీ గొడవకి ఆమె నిద్రలేస్తుంది, అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు. ఆ మాట విన్న ధాత్రి ముఖం పాలిపోయింది. ఆమె నిద్ర కూడా డిస్టర్బ్ కాకుండా అక్షయ్ ఆమెను చూసుకోవడం ధాత్రి తట్టుకోలేకపోయింది. దాంతో ఆమె కోపంగా తన చేతిలోని బౌల్ను టేబుల్పై పెట్టి, ఐఎమ్ సారీ అక్షయ్, ఈ స్నేహ ఇక్కడుందని నాకు తెలియదు, అందుకే నేను కొంచెం ఎక్సైటింగ్గా వచ్చాను, నువ్వు కోపం తెచ్చుకోకు, నేను వెంటనే బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుంచి విసురుగా వెళ్తూ క్యాబిన్ డోర్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి నిద్రపోతున్న స్నేహ వైపు కోపంగా చూసింది. ఎలాగైనా దీన్ని అక్షయ్ దగ్గర నుండి దూరం చేయడానికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి అని అప్పుడే నిర్ణయించుకుంది. క్యాబిన్ నుండి బయటకు వచ్చిన ధాత్రి ఎలివేటర్ దగ్గరకు వెళ్ళేటప్పటికీ అప్పుడే లోపలికి వస్తున్న అరుణ్ ఆమెకు ఎదురుపడ్డాడు. ధాత్రి ముఖంలో కోపాన్ని చూసిన అరుణ్ ఆశ్చర్యపోతూ, ధాత్రి ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. కానీ ధాత్రి ఏం మాట్లాడకుండా కళ్ళ నిండా నీళ్లతో అతని వైపు ఒకసారి చూసింది. అది చూడగానే అరుణ్ గుండా మెలిపెట్టినట్లయింది. వెంటనే వెళ్ళి ఆమెను ఓదార్చాలని అనుకున్నాడు. కానీ ధాత్రి తనను పట్టించుకోదని అతనికి బాగా తెలిసి ఉండడంతో అక్కడే ఆగిపోయాడు. ఇంతలో ఎలివేటర్ ఓపెన్ అవ్వడంతో ధాత్రి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. అసలు ఏం జరిగిందో అర్థం కాకపోవడంతో నేరుగా వెళ్ళి అక్షయ్ క్యాబిన్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాడు అరుణ్. ధాత్రి బాధను అర్థం చేసుకున్న అరుణ్ ఏం చేయబోతున్నాడు? అక్షయ్ స్నేహాల బంధాన్ని ధాత్రి నిజంగానే విడదీస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.